ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచి కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య జనసమూహానికి ఇంకా ఆయన శిష్యులకి ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని గురించి వివరించారు కదండి. అయితే అక్కడ ఉన్న వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య అక్కడ ఎక్కువ అద్భుత కార్యాలని చేయలేదంట కదండి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుత కార్యాల గురించి వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారంట కదండి. యేసయ్య గురించి వారు ఆ విధంగా మాట్లాడుకోవడము హేరోదు కూడా విన్నాడంట కదండి. వినిన హేరోదు ఏమంటున్నాడండి, ఈయన ఎవరో కాదు కానీ నేను చంపించిన బాప్తిస్మం ఇచ్చే యోహాను మృతులలో నుండి తిరిగి లేచాడు, అందుకే ఈ విధంగా అద్భుత కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయని హేరోదు తన సేవకులతో అన్నాడంట కదండి. ఇక్కడ మనం గమనిస్తే బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపించింది ఈ హేరోదే కదండి. ఎందుకు ఆ విధంగా హేరోదు బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపించాడో దానికి కారణం ఏంటో ఇక్కడ రాసింది కదండి. మనం చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. ఏలైనగా నీ సోదరుడైన ఫిలిప్పు భార్య యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను, కానీ జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను కదండి. ఇక్కడ 5వ వచనంలో ఏమనుందండి, అతడు ఇతని చంపగోరెను అని ఉంది కదండి. అంటే హేరోదుకి యోహానుని చంపించాలని ఉంది, కానీ అతను జనాలకు భయపడి అతనిని చంపించలేదంట కదండి. మనం ఎప్పుడైతే ఒక పని చేయాలని ఆశపడతామో అది మంచైనా చెడైనా మనకి అవకాశం అనేది దొరుకుతుంది కదండి. మనం చెడు పని చేయాలనుకున్నప్పుడు సాతాను మనకి అవకాశాలు ఇస్తాడు కదండి. సాతాను ఇచ్చే అవకాశాలకి మనం లొంగిపోయి మనము పాపం చేస్తే మనము నరకానికి వెళ్తాం కదండి. అలా కాకుండా మనం ఇతరులకి మంచి చేయాలని ఆశపడితే దేవుడు కూడా మనకి అవకాశాలను ఇస్తారు కదండి. కాబట్టి సాతాను మాట వినకుండా మనము దేవుడిచ్చే అవకాశాలని వినియోగించుకొని ఇతరులకి మంచి చేసి దేవుని దగ్గర మెప్పు పొందే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.